ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున ధనియాలతో ఒక చిన్న ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు మీకు చెప్తాను. ఇది చిన్న తాంత్రిక ఉపాయం. ఈ ఉపాయం చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది. అలాగే ధనలాభం కలుగుతుంది, డబ్బు రాబడి పెరుగుతుంది. సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు అనేది లేకుండా మీకు మార్గాలు తెలుస్తాయి. ధనియాలు లక్ష్మీ స్వరూపం. మనకి దరిద్ర బాధలతో బాధపడుతూ ఉంటే తొలగించగలిగే శక్తి ధనియాలకు ఉంటుంది. మనం ధనియాలతో అంతకుముందు ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం. ఈ ఉపాయం చేయటం వల్ల మీరు ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అప్పులు చేశాం గురువుగారు, అప్పులు తీరటం లేదు అనే ఎవరైతే బాధపడుతున్నారో వారు అప్పులు త్వరగా తీర్చగలిగే స్థాయికి మీరు చేరుకుంటారు. ఇంట్లో భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ సుఖం లేకపోయినా, సంతోషం లేకపోయినా మీకు ఈ ఉపాయం చేయడం వల్ల సుఖం, సంతోషం కలుగుతాయి. అలాగే పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు రావడం లేదు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, మీకు వారికి ఖచ్చితంగా పిల్లలకి సమృద్ధి కూడా, అంటే మీ పిల్లల వల్ల కూడా మీకు అదృష్టం కలుగుతుంది. అలాగే చేస్తున్న చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, దానిలో కూడా ధన వృద్ధి కలుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు, మైలు ఉంటే చేయవద్దు. ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం కానీ లేదా సాయంత్రమైనా, అంటే రాత్రి మీరు తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను. ధనియాలు, కర్పూరం, పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ, అలాగే కొద్దిగా బెల్లం. ధనియాలు లక్ష్మీ స్వరూపం. ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఉదయం చేసాం గురువు గారు, సాయంత్రం చేయకపోయినా ఏమీ కాదని అడిగేవారు ఉంటారు. అలా చేయకూడదు. ఎప్పటికప్పుడు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. శుక్రవారం రోజు మీరు మామూలుగా లక్ష్మి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా, అలా చేసుకుంటూ ఉన్నా, శుక్రవారం మామూలు పూజ చేసుకుంటూ ఉన్నా, ఆ పూజ చేసుకున్న తర్వాత ఈ ఉపాయం చేయండి. అంటే రోజు పూజా విధానం ఎలా చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి. తర్వాత లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఒక ప్లేట్ తీసుకోండి. దానిలో మీరు 11 ధనియాల గింజలు వేయండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది పగిలింది. ఇలా పగలకుండా ఉండే చూసుకోవచ్చు, లేకపోతే మామూలు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మీరు ఏం చేస్తారంటే అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టండి, ఏ ప్లేటే పర్వాలేదు. దాంతోపాటు చిన్న బెల్లం మొక్క పెట్టండి. ఇదిగోండి బెల్లం మొక్క చిన్నది. తర్వాత ఈ మంత్రాన్ని మీ మనసులో 11 సార్లు తలుచుకోండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ మంత్రాన్ని మీరు మనసులో 11 సార్లు తలుచుకోండి. మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టిన ధనియాలు, ఏదైతే బెల్లము ఉంది కదా, కొంచెం కర్పూరం వేయండి. నేను పచ్చకర్పూరం చూపిస్తున్నా, మామూలు కర్పూరం కూడా వేయవచ్చు. ఇలా కర్పూరం వేయండి. కర్పూరం వేసి ఏదైతే మీరు మీ దేవుడి గదిలోనే వెలిగించండి, ప్లేట్లోనే వెలిగించండి. దీనికి ఏ ప్లేట్ అయినా వాడవచ్చు, అది గుర్తుంచుకోండి. ఇలా వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు ప్లేట్ని మనం హారతిలాగా చూపించాలా, ఇలా అనుమానాలు ఉంటాయి. ఏమీ చూపించాల్సిన అవసరం లేదు, యాస్టీస్గా అలా ఉంచేయండి. ఈ విధంగా చేయటం వల్ల, ఇలా వెలిగించి వదిలేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది, మీకు ధనలాభం కలుగుతుంది, మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకు ఈ శుక్రవారం కుదరలేదు, మీరు వచ్చే శుక్రవారం చేయండి. ఇలా మీరు శ్రావణ మాసంలో చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షమే మీద కలుగుతుంది, అద్భుతమైన ధన రాబడి పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సైక్యత, అనురాగాలు పెరుగుతాయి. చాలా తేలికైంది,
అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మన అనుమానం వస్తుంది, వెలిగించిన తర్వాత ఇందులో ఉన్న మసిని ఏం చేయాలి? షింకులో పడేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.